హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మధ్యాహ్నం భోజనానికి వచ్చినా కానీ భోజనం లేదు. ఉంది మామిడి చెక్కలు కొంచెం అన్నం మాడిపోయింది తట్టింది. కొంచెం ఒక 2-3 మామిడి చెక్కలు ఉన్నాయి. ఆ మామిడి చెక్కలే అసలు తెలుసా, మామిడి చెక్కలైనా తినాలి. తింటే చాలా మంచిది. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నాన్ని వేస్ట్ చేయొద్దు. మామిడి చెక్కల్ని ఎలా తినాలో మీకు చూపిస్తా ఇప్పుడు. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మా అమ్మలు, మా నాయనమ్మలు, మా తాతలు తినేది కాబట్టి మాకు తెలుసు. చూపిస్తా మీకు ఎలా తినాలో. భోజనం కూడా కొంచెమే ఉంది, చూసారుగా, కొంచెమే ఉంది. అది ఎలా తినాలో ఒక ఉల్లిగడ్డ తీసుకోండి. శాఖ ఎక్కడ పెట్టారో దొరకట్లే. ఏదో ఒకటి శాఖ కాదు, అల్లం గీలేదు, ఏదో ఒకటి ప్రస్తుతానికి. కోరితే ఇంపార్టెంట్. శాఖలా కట్టుకు రాదు ఇది. దీంతో చాలా కష్టంగా ఉంది తెగతాం. ఉల్లిగడ్డ రెడీ. కొన్ని నీళ్ళు పోసుకోవాలి సెట్లో. లైట్గా కొంచెం పెరుగు వేసుకోవాలి. తర్వాత ఇలా పిసుకాలి బాగా. మా చిన్నప్పుడు మా నాన్నమ్మలు ఇలానే, మా అమ్మమ్మలు, నా తాతయ్య ఇలానే. అసలు ఇది ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా, మస్తు బలం, మామూలుగా ఉండదు. అప్పుడు చిన్నప్పుడు మాకు మొత్తం మాడిచెక్కలు ఎక్కువ. ముందు మాకు మాడిచెక్కలు వేసుకొని తినేది. ముందు మాడిచెక్కలే అమ్మ అని. అసలు చూడండి, అసలు ఎట్లుంటుంది తెలుసా. మజ్జిగను రెడీ. దీంట్లో కొంచెం గోంగూర పచ్చడి. ఇవాళ టైంకి ఉంది. ఇలా గోంగూర పచ్చడి కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో. గోంగూర పచ్చడి చాలా మంచిది, రక్తం శుద్ధి చేస్తుంది. ఈ గోంగూర పచ్చడి కూడా కలిపేయాలి. ముద్దకు ఒక ఎల్లిపాయ. అస్సలు ఎంత బాగుందంటే, ఎంత సూపర్.